చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది గుజరాత్లోని బనస్కాంత జిల్లా సమీపంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం. పాక్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చాడు. ఎవరు నువ్వు, ఇటెందుకు వస్తున్నావు, అక్కడే ఆగు అని బీఎస్ఎఫ్ దళాలు ప్రశ్నించాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం సైనికుల మాట వినకుండా ముందుకు దూసుకొచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో బీఎస్ఎఫ్ సైనికులు కాల్చి చంపేస్తారు. అసలు అతడెవరు, పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఎందుకు వచ్చాడు, సైనికులు ఆగమని చెప్పినా ఎందుకు వినిపించుకోలేదు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ బీఎస్ఎఫ్ తాజాగా ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది వార్త. మే 20వ తేదీన కూడా పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును దాటిన పాకిస్తాన్ చొరబాటుదారుని బీఎస్ఎఫ్ అరెస్టు చేసింది. సరిహద్దు కంచె వద్దకొచ్చిన వ్యక్తి కదలికలను దళాలు గమనించి అదుపులోకి తీసుకున్నాయి. అతడి విచారణ ప్రస్తుతం సాగుతోంది. ఈ నెల ప్రారంభంలో సైతం పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చొరబాటుదారుని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. మే 7-8 తేదీల మధ్య రాత్రి ఫిరోజ్పూర్ సెక్టార్లో ఆ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. కుట్రకోణంతోనే అతడు దేశంలోకి రావడానికి ప్రయత్నించినట్టు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. బోర్డర్లో నిత్యం నిఘా పెట్టాయి. దేశ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కాల్చేయమనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాక్ చొరబాటుదారుని భారత దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ తగలడంతో భారత్పై పాక్ పెంచి పోషించే ఉగ్రవాదులు కోపంతో రగిలిపోతున్నారు. వందలాది మంది చనిపోవడాన్ని తట్టుకోలేక భారత్పై కత్తి నూరుతున్నారు. భారత్ కు బుద్ధి చెప్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అందుకే వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సరిహద్దుల్లో భారత బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. కంటి మీద రెప్ప వాల్చకుండా బోర్డర్లో సైనికులు పహారా కాస్తున్నారు.